న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుతుందని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మోతిలాల్ అన్నారు. శుక్రవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకల్ పట్టణ శివారులోని శ్రీలంక కాలనీ సమీపంలో సాగుకు యోగ్యం కాని భూములను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 4 పథకాలకు సంబంధించి సర్వే కొనసాగుతుందన్నారు. ఇందులో రెవెన్యూ, అగ్రికల్చర్, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలతో లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా సర్వేలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల తహసీల్దార్ సి రాజమనోహర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్, ఆర్ఐ గంగరాజ, ఏఈఓ త్రిసంధ్య, సర్వేయర్ రామకృష్ణ మరియు పల్లి శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ 4 పథకాల వివరాలని సేకరించుటకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా యంత్రాంగాన్ని సంసిద్ధులను చేసి పరిశీలించుటకు గాను ఆదేశించినారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న ప్రతిష్టాత్మక పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత ఫుడ్ సెక్యూరిటీ రేషన్ కార్డ్స్, 4వది వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 పథకాలని సర్వే చేసి ఎలిజిబుల్ అంటే అర్హత కలిగిన లబ్ధిదారులని ఎంపిక చేసి మనం సిద్ధంగా ఉండటానికి 14వ తారీఖు నుంచే సర్వే చేయుటకు గాను ఆదేశాలు ఇచ్చినారు. ఆ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఉన్న యంత్రాంగం మొత్తం చిన్న క్యాడర్ నుంచి కలెక్టర్ దాకా ప్రతిరోజు ప్రతి గ్రామం, ప్రతి వాడ, ప్రతి సర్వే నెంబరు విజిట్ చేసుకుంటూ ఎలాంటి తప్పులు జరగకుండా, ఎవరు అర్హత ఉన్న వాళ్ళు వారు నష్టపోకుండా, అర్హత లేని వాళ్ళు లబ్ధి పొందకుండా ఈ సర్వే పకడ్బందీగా చేయటం జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్క ఉద్యోగి, ఇప్పుడు వ్యవసాయ శాఖ వస్తే ఏఈఓ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఏడీఏ, డిఏఓ దాకా, ఆ తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ, గ్రామీణాభివృద్ధి శాఖ కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎంపీడీఓ, తర్వాత ఎంపీఓ, పంచాయత్ సెక్రటరీ, ఇట్లా ప్రతి ఉద్యోగి ఈ 4-5 శాఖల వారు ప్రతినిత్యం ఈ సర్వే కొరకు తిరుగుతున్నారు. మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. అర్హతలు వచ్చేసి ఏవైతే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉన్నాయో అట్టివి పరిశీలించుకుంటూ అర్హత కలిగిన అందరూ కూడా ఈ ప్రభుత్వం లబ్ధిని సకాలంలో వాళ్ళు చేరేటట్టు చేయాలనే ఉద్దేశాన్ని ఈ వచ్చే 26 జనవరి నుంచి అమలు చేయాలనే పకడ్బందీ ఆదేశాల ప్రకారం ముందుకు సాగుతుంది. దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మీరు మీడియా కూడా చూస్తున్నారు ప్రతినిత్యం. ఇప్పుడే మీరు చూస్తున్నారు ఏఈఓ గారు, తహసీల్దార్ గారు, నాయబ్ తహసీల్దారు, ఆర్ఐ, సర్వేయరు అందరూ కూడా ఇప్పుడు ఫీల్డ్లో చూశారు. మీరు ఇప్పుడు చూడగానే పరిగెత్తుగా వచ్చారు. వాళ్ళు కష్టపడుతున్నారు పాపం. ఇప్పుడు 5:30 అవుతున్నా కూడా వాళ్ళు ఫీల్డ్లో తిరుగుతున్నారంటే ఎంత చిత్తశుద్ధితో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందో మీరే గమనిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి న్యాయం జరగాలనే ఆలోచనతో అందరూ 100% కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ.